నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరంతరం ప్రయత్నిస్తేనే మెరుగైన ఫలితాలు. కలెక్టర్ల సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. సీట్ల కేటాయింపులో బీచ్లకు అన్యాయం. వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లబోయిన వేణు. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో అవినీతిపై విజిలెన్స్ విచారణ. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. అసాంఘిక కార్యకలాపాలపై ఎస్పీకి వినతి పత్రం. స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదిరెడ్డి విజ్ఞప్తి. పుష్కరాల రేవులో శ్రీకృష్ణ స్వామికి అభిషేకం. భక్తులతో విశేషంగా ఆకట్టుకున్న కోలాటం. ప్రతి సంక్షోభంలో అవకాశాలుంటాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వమన్నారు. ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అని తెలిపారు. ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుందని, ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావు, నిరంతరం ప్రయత్నిస్తుంటేనే రిజల్ట్స్ వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంఈఓ కుదిరింది. ఐటీ మంత్రి లోకేష్ వల్లే ఇది సాధ్యమైంది. గూగుల్తో ఎంఈఓ వల్ల విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. హార్డ్ వర్క్ ముఖ్యం కాదని స్మార్ట్ వర్క్ కావాలన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్లించారని విమర్శించారు. నూతనంగా 20 విధానాలు తీసుకొచ్చామని, 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నాం. అమరావతికి ఇప్పటికే 31,000 కోట్లు సేకరించాం. 2027 లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాళ్లు రప్పల మధ్య నగరాన్ని చూడగలిగిన దార్శనికుడు సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు తమను విశ్వసించి భారీ విజయం కట్టబెట్టారని తెలిపారు. ప్రజలు తమ నుండి చాలా ఆశిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే పాలసీలు మేము చేయగలం. విధానాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులదే. గత ప్రభుత్వం అధికారులను చాలా ఇబ్బంది పెట్టిందన్నారు. అభివృద్ధికి అధికారుల సహకారం కావాలి. కాకినాడలో 3 చెక్ పోస్టులు ఉన్నా స్మగ్లింగ్ జరుగుతోంది. ఐఏఎస్ ఐపీఎస్ల వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు. తెలియజేయడం, అదే మరి మనం చేసే పనుల కింద ఏం చేశామో అవన్నీ కూడా సమీక్ష చేసుకోవడానికి ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుంటాయి. అయితే నార్మల్ స్టేట్లో మనం చేసినప్పుడు చాలా ఈజీగా కూడా ఉంటాయి. ఒక డిస్ట్రక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేసేటప్పుడు అనేకమైనటువంటి పెయిన్ పాయింట్స్ ఉంటాయి. సఫరింగ్ కూడా ఉంటుంది, హార్డ్ వర్క్ అవసరం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లోనే మనం అందరం కూడా మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు రెండో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకొని 6 నెలల్లోనే మనం సమీక్ష చేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఒక పక్క క్రైసిస్ ఉంటుంది, క్రైసిస్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. హౌ టు కన్వర్ట్ దట్ ఆపర్చునిటీ ఈజ్ ది లీడర్షిప్. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేమందరం కూడా ఎన్నికల కంటే ముందు ఒక్కొక్కరికి ఒక అనుభవం ఉంది. మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక్కొక్కసారి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ 5 ఏళ్ల తర్వాత భారతదేశంలో మీరు చూస్తే ఎవరైనా ఎక్సెసివ్గా బిహేవ్ చేస్తే డెమోక్రటిక్ కరెక్ట్ చేస్తుంది. అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక పెద్ద హస్తం. ఓట్ అనేది కోటీశ్వరులకి ఎక్కువ ఓట్లు ఇచ్చి కామన్ మ్యాన్కి ఒక ఓటు ఇవ్వలేదు. అందరికీ ఈక్వల్గా ఓటింగ్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఇచ్చారు. ఆ ఓటే ఈ దేశాన్ని ఈరోజు కాపాడుతూ ఉంది. ఇంత మునిపే వారు చెప్పినట్టు కొన్ని కంట్రీస్ కూడా చూసాం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో కరెక్షన్ జరగవో, ఒక డిక్టేటర్షిప్లు వస్తాయో, అప్పుడు నియంతలు కూడా పుట్టుకొస్తారు. లేకపోతే ఆ నియంతల్ని పంపడానికి రెవల్యూషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇది సాల్వబుల్ కాదు అనుకున్నట్టు తప్ప ఏదో ఫారెస్ట్ ల్యాండ్ నాకు పట్టా ఇవ్వమంటే మనం ఇవ్వలేము. అలాంటి కోరికలు కాకుండా జెన్యూన్గా ఉండే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార మార్గం చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది సార్ట్అవుట్ అయితే చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్ రావడం తగ్గుతారు. ఎన్నో సంవత్సరాలుగా తూతూ మంత్రంగా జరుగుతున్నాయి మన యొక్క గ్రీవెన్స్ డిస్పర్సల్ అన్నీ. ఫైనల్గా నేను అనుకోవడం ఏంటంటే, ఒకసారి ఇది పెడితే ఏ సమస్య అయినా పరిష్కారం కాకపోతే ఎందుకు కాలేదు కూడా రికార్డు ఉండాలి. ఎవరు వచ్చినా మనం చెప్పే పరిస్థితిలో ఉండాలి. ఏ లెవెల్ అయినా అదే వర్తిస్తుంది. అకౌంటబిలిటీ కూడా తీసుకొస్తాం.
గత ప్రభుత్వం మా అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది. ఉన్నతాధికారుల చేత, రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి, ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికీ ఏమనిపించింది అంటే బయట నుంచి వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్, ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్ దేర్ అబ్జెక్షన్. మాకు కామన్ మెన్కి ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే యూర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి హౌ కమ్ యూ డిడ్ంట్ సే నో టు దట్, హౌ కమ్ యూ హ్యావెంట్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్, ఎనీ రాంగ్ డూయింగ్. మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరేంటి, ఏం చేయరేంటి అనేది మా నిస్సహాయత, మా ఆవేదన. ఇట్ వాస్ క్వైట్ పెయిన్ఫుల్, ఇట్ వాస్ క్వైట్ మాకు రెస్ట్లెస్నెస్ వచ్చేది. సో మై రెస్పెక్ట్ టువర్డ్స్ సీఎం గారు హెస్ రియల్లీ ఇంక్రీజ్డ్. లైక్ మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం, అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం. అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, కొంత అడ్జస్ట్మెంట్స్ తప్పు కొన్నిసార్లు, కొన్ని పాత జివోస్ కావచ్చు, కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రిస్ట్రిక్ట్ చేయొచ్చాము కానీ వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటా ఆయన స్టేట్ని, యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ, ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి అప్పులు, వారసత్వంతో అప్పులు, కష్టాలు, ఇర్రెగ్యులారిటీస్తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలి అంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు వీ నీడ్ యువర్ సపోర్ట్. సెంట్రల్ లీడర్షిప్ కానీ, సెంట్రల్ బ్యూరోక్రసీ కానీ, దెర్ ఇస్ వన్ థింగ్ కన్సిస్టెంట్. దే సెడ్ యువర్ ఆంధ్రప్రదేశ్ యూస్ టు బి అ మోడల్ స్టేట్ ఫర్ బ్యూరోక్రసీ. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకునే స్థాయి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండకూడదు మీ ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది. తిరిగి మీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తిరిగి ప్లీజ్ పుట్ ఇట్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని మీ అందరూ చూస్తుండగా, ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ అవుట్ సైడ్, యాజ్ అన్ అవుట్ సైడర్ ఫర్ లాంగ్ టైమ్, అండ్ బయట ఉండి 10 years, 12 years, I really believed in IAS and IPS they could do something. మీరు సిస్టమ్స్ని బలోపేతం చేయాలి కానీ మీరు కూడా ఉండి నిస్సహాయతో చూస్తూ ఉంటే దెన్ వేర్ వుడ్ యూ టెల్ మీ, సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడో చెప్పండి. అప్పుడు మీకు రోడ్ల మీదకి వచ్చి కొట్టుకుంటారు అంతే. రాజ్యసభ సీట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు తీరడి అన్యాయం చేస్తుందని ఆయన మండిపడ్డారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చామన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వేణుకూటం ప్రభుత్వ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. మోపిదేవి వెంకటరమణతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయించి మత్స్యకారులకు తీరని అన్యాయం చేశారని, ఆ టికెట్ను సానా సతీష్కు కేటాయించారని తప్పుపట్టారు. బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యల్ని వేణు సమర్థించారు. జగన్ పాలనలో బీసీలకు అన్ని విధాలుగా న్యాయం చేశారని, అటు పార్లమెంటుతో పాటు ఇటు రాజ్యసభలో కూడా ఎక్కువ మందికి అవకాశాలు కల్పించామన్నారు. ఈ నెల 13న రాజమహేంద్రవరం కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులకు అండగా వినతి పత్రం అందించే కార్యక్రమంలో పార్లమెంటు పరిధిలోని నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. అంటే ఎక్కడో నిగూఢంగా యనమల రామకృష్ణుడు గారు అన్నమాట, యనమల రామకృష్ణుడు గారు బీసీగా నిగూఢంగా ఎంతకాలం దాచుకుని ఉంటారు, అది వ్యక్తం చేశారు. ఇప్పుడు నేను కూడా అదే అంటున్నాను కదా, తెలుగుదేశం పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటిది వివాదం లేదు, ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. కేవలం మాయ మాటలు లేకపోతే చెప్పిన మాటలు చెప్పకుండా చేయటం చేశారు. ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారు పాలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నాయకుడు. వారు ఏమన్నారు, అక్కడ జరిగినటువంటి భూములు ఎవరైతే కొనుగోలు చేశారో ఆ వ్యక్తులు బడా వ్యాపారులు. ఇప్పుడు చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా సెర్చ్ భూముల్ని కన్నబాబు కమిటీ ద్వారా రైతులకు అప్పచెప్పారు. ఇది యథార్థం. సెర్చ్లో ఎవరైతే భూములు కోల్పోయినటువంటి రైతులు వాళ్ళకి అన్యాయం జరిగిందన్నారో వాళ్ళకి ఆ భూముల మీద మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చినటువంటి చరిత్ర 2000 ఎకరాలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మీరు ఎన్నికల్లో 2014-13లో చంద్రబాబు నాయుడు గారు ఏరివాక్ సాగి ఆ భూముల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవాలా, అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదు. అప్పుడు యనమల రామకృష్ణ గారు కామ్గా ఉన్నారా? కామ్గా ఉన్నారు కదా. అంటే ఏమనుకోవాలి మనం, అంటే మీకు అధికారం లేకపోతే ఒకటి ఉంటే ఒకటి. సరే, ఇవాళ అధికారం ఉంది, మరి ఒకసారి యనమల గారికి ఏం గుర్తుకొచ్చిందో లేకపోతే వారి పార్టీ అంతర్గత విషయాలకు మనం వెళ్ళాం. కానీ యనమల గారు చేసినటువంటి ప్రస్తావన
అక్కడ భూములన్నీ కూడా బీసీలకు సంబంధించి మత్స్యకార లేదా యాదవ కమ్యూనిటీకి సంబంధించినటువంటి భూములు చాలా తక్కువ ధరలకే వెళ్ళిపోయాయి. వాళ్ళకి న్యాయం చేయమని అడగడం కాదు, అక్కడ చేయించాలా. అది నిజమైన చిత్తశుద్ధి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో తప్పు చేసేసింది అని ప్రజలు నమ్మించడానికి చేసే ప్రయత్నాలు ఏదో ఉందో ఆ తప్పుల్ని వాళ్ళు స్వపార్టీ వాళ్లే విమర్శిస్తున్నారు కదా. ఎందుకంటే ఆధారం ఏముంది? ఇప్పుడు ఇవాళ రాజ్యసభ స్థానాలు ఉన్నాయి, ఇది వాస్తవం. రాజ్యసభ స్థానాల్లో 3 స్థానాలు బీసీలు ప్రాతినిధ్యం వహించినటువంటి స్థానాలు. నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఆ 3 స్థానాలు బీసీలకు కేటాయించి ఉండాలి. ఇవాళ లేటెస్ట్గా మళ్ళీ ఇంకొక కొత్తగా నాగబాబు గారికి మంత్రి ఇస్తారంటున్నారు. అంటే ఎటు వెళ్తుంది ఈ పార్టీ అనేటువంటిది అర్థమవుతుంది. బీసీల పట్ల వెళ్తుందా, లేకపోతే ఓసీల పరిపాలన ఉందా, అంటే బీసీలు కేవలం పాలితులైనా పాలకులు కాదా అనేటువంటిది కూడా రేపు ప్రజలకి అర్థమవుతున్నటువంటి విషయం. 6 మాసాలు అయింది. 6 మాసాల్లో కేవలం డైవర్షన్ పాలిటిక్స్ తప్ప వేరే అంశమే ఈ ప్రభుత్వం తీసుకోలేదు. పేదవాడు పేదగానే ఉండిపోవాలంటే వాడికి విద్య అందకూడదు. విద్య అందితే వివేకం వస్తుంది, లేకపోతే జ్ఞానం వస్తుంది, లేకపోతే ఆలోచన వస్తుంది. ఆలోచన ఇస్తే ప్రశ్నిస్తాడు, ప్రశ్నిస్తే ఇటువంటి అబద్ధాలకి తావుండదు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అబద్ధాల ఇటకల మీద కోట నిర్మాణం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారం వచ్చినా రాకపోయినా నిజమే మాట్లాడతానన్నాడు, చేయగలిగిందే చెప్తానన్నాడు. 1-2 తీసే ఆయనేమో 100% నేను మేనిఫెస్టో చేశానని చెప్పలా, 98% చేశాడని చెప్పాను. ఎస్, అది మీరు ఎక్కడైనా విట్నెస్ చేసుకోవచ్చు. మనం కొత్త వాళ్ళం కాదు. నేను 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. జడ్పీ చైర్మన్ చేశాను, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను, ఎమ్మెల్యే చేశాను, మంత్రి చేశాను. 4 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక అవినీతి ఆరోపణ ఇతనికి తెలియదు. తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ తోట త్రిమూర్తులు గారు ఉన్నాడు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నాడు కదా, ఆపోజిట్గా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు పనిచేసాడు మొన్నటి వరకు. అక్కడ జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందులో ఒక చిన్న ఆరోపణ ఆస్కారం లేకుండా చేసామే. ఉంటే సపోజ్ ఏబిఎన్ కానీ లేకపోతే ఈనాడు కానీ ఇటువంటి పత్రికలో ఒకరోజు కూడా మంత్రి ఈ చర్యలకు పాల్పడ్డాడని ఎప్పుడైనా ఒక ఐటమ్ వచ్చిందా 5 సంవత్సరాల్లో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ ఆసుపత్రిలో చోటు చేసుకున్న అవినీతిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించనున్నట్లు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. బీమా చెల్లింపుల్లోనూ తప్పుడు నివేదికలు ఇచ్చి అవకతవకలకు పాల్పడారని, మెడికల్ క్యాంపుల నిర్వహణ పేరుతోనూ నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్వహణకు కేంద్రం నుండి వచ్చిన నిధులను కూడా గత ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో 610 కోట్లు వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫ్యాక్టరీల్లో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం నియమించిన వసుధా మిశ్రా కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని పరిశ్రమలు పరిశీలించింది. 10 నుండి 15 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటాం. వైకాపా హయాంలో 70కి పైగా సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీలుంటే తనిఖీలు చేసేందుకు అనుభవం లేని 4ంటికి అనుమతి ఇచ్చారని మంత్రి వెల్లడించారు. అమరావతిలో 150 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తుందని ఊహల్లో ఉన్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో విజయసాయిరెడ్డితో పాటు అవినీతికి పాల్పడిన అందరూ జైలుకు వెళ్తారని స్పష్టం చేశారు. దుర్వినియోగం, కరప్షన్, మరి ఎక్కడ పడితే అక్కడ ఏదైతే అది. అలాగే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు కూడా డూప్లికేషన్ పేరుతో వాళ్ళకి వచ్చే సంక్షేమ పథకాలన్నీ ఆపేయడం జరిగింది. దాని మీద మళ్ళీ మేము ప్రభుత్వం రాగానే అది ప్రక్షాళన చేస్తున్నాం. డూప్లికేషన్ ఎలా నివారించాలని, వాళ్ళకి అన్నీ కూడా ఎలా చేరవేయాలని చెప్తున్నాను. చిత్తశుద్ధి లేదు కార్మికుడి మీద, ఒక కార్మికుడు ఆరోగ్యం మీద చిత్తశుద్ధి లేని ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. సుమారు 14,50,000 మంది ఐపీ హోల్డర్స్ ఉన్నారు. ఐపీ హోల్డర్స్కి సరైన భద్రత కానీ ఆరోగ్య భద్రత అనేది ఇవ్వలేకపోయారు. ఏదేమన్నప్పటికీ ప్రతి శాఖలోని అవినీతిమయం. వీళ్ళు నీతి కౌరులు చెప్తా ఉన్నారు, ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు ఎట్టి పరిస్థితిలో కూడా. అలాగే ఈ గత 5 సంవత్సరాలు ఏ ఇన్సిడెంట్ కూడా జరగన ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తించి నేను కూడా వాటి వద్దకు వెళ్ళడం జరుగుతుంది, రివ్యూ మీటింగ్లు పెట్టడం జరుగుతుంది. అతి త్వరలోనే ఏదైతే ఈ నివేదిక ఆధారంగా మేము ఈ ఫ్యాక్టరీస్లో యాక్సిడెంట్లు నివారించడం కోసం
ఈ యొక్క కార్మికుడి భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. వైనాట్ 175 అన్న ఈ నేతలందరూ కూడా ఒక్కసారిగా 11 సీట్లు పడిపోయేటప్పటికి వాళ్ళ ఉనికి చాటుకోవడం కోసం ఏదైతే అసత్య ప్రచారాలు ఉన్నాయో విస్తృతంగా చేస్తూ ఉన్నారు. అలాగే ఈ సోషల్ మీడియాలో కూడా ఏదైతే పోస్టులు ఆడవాళ్ళ మీద పెట్టారో అది టీడీపీయా, జనసేన, బీజేపీయా లేకపోతే వైసీపీ అని కాదు, అక్కడ ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతూ పోస్టులు పెట్టిన వాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించమని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ అవగాహన లేని మాజీ ముఖ్యమంత్రి, అవగాహన లేని కొంతమంది మంత్రులు, మాజీ మంత్రులు అవినీతి మయం చేశారు. వాళ్ళు కేసులు ఇరుక్కోవడం ఖాయం. వాటిని జనాల్లోకి కక్ష సాధింపు చర్యగా మా మీద చేస్తున్నారనే అభియోగం చేయడానికి తప్ప, అభియోగం కింద ఉంటుంది, సింపతి ఏమైనా గెయిన్ చేద్దామని ఆలోచన తప్ప వాళ్ళు ఏ శాఖ మీద పట్టు లేదు. రాజమండ్రి నగరంలో సారా లేకుండా చేసేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన ఎస్పీ నరసింహ కిషోర్ను కలిసి నగరంలో సారా, గంజాయి పరిస్థితులపై చర్చించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత వైసీపీ పాలనలో నగరంలోని 46 రామదాసుపేటలోని సారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయని, ఇకపై వారి ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. 47వ డివిజన్ పరిధిలోని ఇతర డివిజన్లకు కూడా సారా విక్రయాలు, గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నగరంలో గంజాయి, సారా లేకుండా ప్రశాంత వాతావరణం ఉండేలా చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గోదావరి ఘటన పివి నరసింహారావు పార్కు నుండి కోటిలింగాల రేవు వరకు రాత్రిపూట మద్యం, గంజాయి సేవిస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని, తెల్లారేసరికి అపవిత్ర కార్యక్రమాలు చూసి పురోహితులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అందుకే రాత్రిపూట ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే వారి ఆట కట్టించాలని ఎస్పీకి చెప్పామని తెలిపారు. దీనికోసం పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడతారని, ఆధార్ కార్డు లేకుండా ఈ ప్రాంతంలో ఉంటే ఇకపై ఉపేక్షించేది లేదన్నారు. ఇది వైసీపీ పాలన కాదని ఇకనైనా సారా, గంజాయి అమ్మేవారు గ్రహించాలని హెచ్చరించారు. టీడీపీ నాయకులు ఇన్నమూరి దీపు, నల్లం శ్రీను, పెంటపాటి సుభాష్, మోకమాటి సత్యనారాయణ, బేసటి చున్ని, కానెటి ప్రభుదాస్, అజ్జరపు రమేష్ తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. శాసనసభ్యుడిగా, ఎన్డీఏ కూటమి మా నాయకులుగా ప్రజలకి ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటా ఉన్నాయో గత 5 సంవత్సరాలు వైసీపీ నాయకుల ప్రోద్బలం సహకారంతో ఈ సారా వ్యాపారం కానీ, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వ్యవహారాలు కానీ వాళ్ళు మద్దతు ఇచ్చారు. దాని మీద మేము ఎక్కువ పాదంతో ముందుకు వెళ్తా ఉన్న కొద్దిగా కొన్ని డిపార్ట్మెంట్స్ యొక్క జాప్యం వలన, వారి యొక్క నిర్లక్ష్యం వలన అనుకున్న రీతిలో మేము అవుట్పుట్ అనేది తీసుకురాలేకపోతా ఉన్నాం. ముఖ్యంగా 47వ వార్డులో సారా కాసేవారు, 47, 48 2 వార్డుల్లో, అలాగే 46 రామదాస్పేట అక్కడ సారా కాసేవారు. అనేక సందర్భాల్లో చెప్తూనే ఉన్నాం, ఆపేయండి. 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళ యొక్క సహకారంతో మీరు వాళ్ళని ఆర్థికంగా ప్రోత్సహించడం వల్ల వైసీపీ వాళ్ళు మీకు సహకరించారు. ఇక్కడ మాకు ఏ విధమైన సహకారాలు అక్కర్లేదు, ప్రోత్సాహాలు అక్కర్లేదు. ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం, వాళ్ళ భద్రత ముఖ్యమని అనేక సందర్భాలు చెప్పినా వినలేదు. ఎస్పీ గారిని కలిసాం, స్పెషల్ టీమ్స్ వేయిస్తూ ఉన్నాం. సారా అనేది రాజమహేంద్రవరం లేకుండా చేసే కార్యక్రమం ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటా ఉన్నాం. అలాగే గోదావరి గట్టు చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం. పివి నరసింహారావు పార్క్ దగ్గర నుంచి కోట్లింగాల దేవాలయం వరకు ఆ ఘాటు మొత్తం రాత్రి 10 తర్వాత మందు అమ్మేస్తూ ఉన్నారు, గంజాయి అమ్మేస్తూ ఉన్నారు, ఇష్టానుసారమైన పనులన్నీ చేసేస్తూ ఉన్నారు. పొద్దున వెళ్తూ ఉంటే బ్రాహ్మణులు అందరూ, ఆ పురోహిత్యం చేసే వాళ్ళందరూ కూడా అది అపవిత్రత అవ్వడం, యువత అందరూ కూడా ఆరోగ్యాలు పాడు చేసుకోవడం, ఇవన్నీ కూడా గమనించి మరి ఆ ప్రాంతంలో ఉన్న మా నాయకులందరి యొక్క సూచనలు, సలహాల మేరకు ఒక డ్రైవ్ చేయమన్నాం. ఎవరైతే ఆధార్ కార్డు లేకుండా ఇల్లులు ఉన్నా కూడా కావాలని ఇక్కడ ఒక దురుద్దేశంతో, ఈ తప్పుడు ఆలోచనతో ఇక్కడ ఉంటామన్నారు, వాళ్ళందరి మీద కూడా డ్రైవ్ చేసి అవసరమైతే అరెస్ట్ చేయమని ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఈరోజు రాత్రి నుంచే డ్రైవ్ మొదలు పెడతా ఉన్నాం. స్థానిక 2వ డివిజన్ గోపాల్ నగర్లో వేంచేస్తున్న శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబు ఆధ్వర్యంలో గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను గోదావరి పుష్కరాల రేవు వద్దకు తీసుకుని వచ్చి అభిషేకాలు నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రాలతో పుష్కరాల రేవులో స్వామివారికి అభిషేకం, ఇతర ప్రత్యేక పూజల అనంతరం మళ్లీ వాహనంపై ఎక్కించి అక్కడి నుండి ఊరేగింపుగా గోపాల్ నగర్లో ఉన్న శ్రీకృష్ణ దేవాలయానికి తీసుకుని వచ్చారు. 108 కలశాల్లో గోదావరి నీటిని నింపి వాటితో స్వామివారిని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ
కమిటీ అధ్యక్షుడు పాకుర్తి సత్యబాబు మాట్లాడారు. గత 8 సంవత్సరాలుగా శ్రీకృష్ణ దేవాలయం ఆధ్వర్యంలో గీతా జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం ఆలయం వద్ద భగవద్గీత పారాయణం జరిగిందన్నారు. అక్కడి నుండి ఉత్సవ విగ్రహాలను పుష్కరాల రేవుకి తీసుకుని వచ్చి అభిషేకాది కార్యక్రమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. తిరుమల తిరుపతి దాస సాహిత్య ప్రాజెక్టుకి చెందిన 4 కోలాటం బృందాలు గురువు నిమ్మగడ్డ వెంకట శివరామకృష్ణ ఆధ్వర్యంలో ప్రదర్శించిన కోలాటం విశేషంగా ఆకట్టుకుంది. వారితో పాటు శ్రీకృష్ణ దేవాలయానికి చెందిన 50 మంది కోలాట బృందం కూడా కోలాటం ప్రదర్శించింది. గోకవరం బస్టాండ్, దేవి చౌక్, కంబాల చెరువు మీదుగా కోలాటం ప్రదర్శిస్తూ కలశాలతో ఆలయం వద్దకు చేరుకున్నారు. 8 సంవత్సరాల నుంచి మేము గోపాల్ నగర్ శ్రీకృష్ణ దేవాలయం వద్ద నుంచి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి మన గోదావరి ఒడ్డున పుష్పరాల రేవులో గోదావరి ఒడ్డున స్వామివారికి అభిషేకం చేసి ఇక్కడి నుంచి కంసాల 108 కంసాలు తీసుకొని ఇక్కడి నుంచి ఈ జలాభిషేకం తీసుకెళ్ళి శ్రీకృష్ణ దేవాలయం శ్రీకృష్ణ స్వామివారికి అభిషేకం చేస్తామండి. ఇది 8వ సంవత్సరం. ఈ 8 సంవత్సరాల నుంచి కూడా కోలాటంతో అంత వైభోగంగా మేమందరం కలిసి తీసుకెళ్ళి మన స్వామివారికి గోపన్నర శ్రీకృష్ణ దేవాలయం శ్రీకృష్ణ స్వామివారికి అభిషేకం చేస్తామండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో మోటార్ సైకిల్ చోరీకి పాల్పడుతున్నటువంటి 4గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 11,60,000 విలువైన 29 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు బుధవారం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా ఎస్పీ డి నరసింహకిషోర్ పర్యవేక్షణలో దొంగతనాలు జరగకుండా ప్రత్యేకంగా ప్రతి పోలీస్ స్టేషన్లో టీం ఏర్పాటు చేసి వారికి ఎప్పటికప్పుడు పలు సూచనలు చేస్తున్నారు. దీనిలో భాగంగా 3 టౌన్ సిఐవి అప్పారావు సిబ్బంది 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాతేరు గామన్ బ్రిడ్జ్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా 16 నుండి 19 సంవత్సరాల వయసు కలిగిన 4 2 మోటార్ సైకిళ్లపై వస్తూ పోలీసులను చూసి వెనక్కి పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకున్నారని రమేష్ బాబు తెలిపారు. వారిని మధ్యవర్తుల సమక్షంలో విచారించగా జల్సాలకు అలవాటు పడి ఇళ్ల వద్ద ఇతర ప్రాంతాల్లో మోటార్ సైకిళ్లు చోరీ చేస్తున్నట్లు నిర్ధారించామన్నారు. వారి వద్ద నుండి 29 మోటార్ సైకిళ్లను సీజ్ చేశామన్నారు. అరెస్టు చేసిన వారిలో వివర్స్ కాలనీకి చెందిన కూపం తేజ్తో పాటుగా మరో 3 మైనర్లు ఉన్నారన్నారు. కొంతమూరికి చెందిన శ్రీరామ్ పరార్లో ఉన్నాడని వివరించారు. వారిని అరెస్ట్ చేసి సిఐ అప్పారావు, ఎస్ఐ వి అప్పలరాజు, సిబ్బంది టి లోవకుమార్, ఎం వెంకటేశ్వరరావు, విజయ్, పవన్, శ్రీనివాసరావులను అభినందించారు. ఈరోజు గామన్ బ్రిడ్జ్ దగ్గర ఉదయం పూట వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో ఒక 4 గుర్తు తెలియని వ్యక్తులు 2 వీలర్స్ మీద పోలీసు వారి చెకింగ్ గమనించి వెనక్కి తిరిగి పారిపోతుండగా సిబ్బంది సహాయంతో వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. అందులో మన ప్రాంతంలో నేరాలు చేసినటువంటి సుమారు 29 మోటార్ సైకిళ్ళు అందులో 12 మోటార్ సైకిల్స్ ఒక 3 టౌన్ సంబంధించినవి, ప్రకాష్ నగర్కి సంబంధించిన ఒక మోటార్ సైకిల్, రాజానగరం సంబంధించి 3 మోటార్ సైకిళ్ళు, కోరుకొండ సంబంధించి 1, ప్రతిపాడుకు సంబంధించి 1 మోటార్ సైకిల్, ధవళేశ్వరం దగ్గర నుంచి 1, అదేవిధంగా ఇంకా కొన్ని మోటార్ సైకిల్ ఏలూరు, తొండంగి, కడియం, నిడదవోలు గ్రామాల్లో కూడా దొంగలించినవి. మొత్తం కలిపి 29 మోటార్ సైకిల్స్ని సుమారు వర్త్ రూపీస్ 11,60,000 వర్త్ కలిగినటువంటి 19 మోటార్ సైకిల్స్ని ఈ ముద్దాయిల దగ్గర నుంచి స్వాధీనం చేయడం జరిగింది. అందులో 4లో 3 చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అయినందువల్ల వాళ్ళని ప్రెస్ మీట్లో ప్రవేశపెట్టలేకపోయాం. మిగతా మేజర్ అయినటువంటి కుప్పం తేజ, సన్నాఫ్ సురేష్, రాణిగారి వీధి, రాజమహేంద్రం ఇతనితో పాటుగా అప్స్కాండింగ్ అయినటువంటి శ్రీరామ్ 19 అనే అతను కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా స్థానిక దానవాయిపేట ఐసీడీఎస్ ఆఫీసులో మానవ హక్కులపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె ప్రకాష్ బాబు, ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్ హాజరై రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రకాష్ బాబు మాట్లాడారు. ఎవరికి స్వేచ్ఛ, సమానత్వ, న్యాయం నిరాకరించబడదని అన్నారు. హక్కులు లేని మనిషి బానిసతో సమానమన్నారు. ఎందుకంటే మానవుడు స్వతంత్రంగా జీవించి తన మనుగడ కాపాడుకోవడానికి హక్కులు ఉత్తమిస్తాయి. ప్రతి ఒక్కరూ ఎలాంటి వివక్షకు గురి కాకుండా సమాన హక్కులతో జీవించాలని అన్నారు. ఎవరికి ఎలాంటి న్యాయ సమస్యలు, సందేహాలు ఉన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. కృష్ణనాయక్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు కల్పించడం అధికారులు బాధ్యతాయుతమైన పాత్రను పోషించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ కె విజయకుమారి, సిడిపిఓ నర్సమ్మ, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ రంగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు పుట్టినరోజు సందర్భంగా మన బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కొండబాబు కోరారు.
ఈ సందర్భంగా రక్తదాన శిబిరానికి విచ్చేసిన బర్రె కొండబాబును మన బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షుడు గారా అజయ్ కుమార్ ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడారు. తన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుతున్న రక్తదాతలను అభినందించి సర్టిఫికెట్లు అందించారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ/ఎస్టీ బీసీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు కార్తీక్ సింగంపల్లి, మన బాధ్యత ఫౌండేషన్ సభ్యులు శ్రీవిద్య, జ్యోత్స్న, రాజ్ కుమార్, సంజీవని, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రాజు, మేఘన, భావన, స్థానిక యువకులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు శ్రీరామమూర్తి, ఆయన సతీమణి మహాలక్ష్మి 51వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రాజ థియేటర్ ఎదుట మున్సిపల్ కాలనీలో ఉన్న ప్రియదర్శిని చెవిటి మూగ అనాథ పిల్లల ఆశ్రమంలోని 140 మంది పిల్లలకు భోజన వితరణ చేశారు. సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల శ్రీరామమూర్తి, కుటుంబ సభ్యులు సుబ్బారావు, వినయ్ కుమార్, సత్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తమ్మ రవి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ రఘువీర్, శ్రీనివాస్, బల్లారి, ఆశ్రమ నిర్వాహకులు గారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. సత్య ట్రస్ట్ ద్వారా ఇటువంటి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టు అన్ని రకాల ఆభరణాలతో ఏకాది లగ్జరీ బ్రాండ్ సిల్వర్ స్టోర్ ఫ్రాంచైజ్ రాజమహేంద్రవరంలో ప్రారంభమైంది. అందరికీ అందుబాటు ధరల్లో ఏకాది లగ్జరీ సిల్వర్ స్టోర్ను స్థానిక విజయ టాకీస్ వద్ద స్మార్ట్ మూవీ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రారంభించారు. నిధి అగర్వాల్ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో తొలిసారిగా ప్రారంభించిన ఏకాది లగ్జరీ బ్రాండ్ సిల్వర్ స్టోర్లో నాణ్యమైన వస్తువులు అందరికీ అందుబాటు ధరల్లో ఎంతో మన్నికతో ఆకర్షణీయంగా ఉంటాయని తెలిపారు. ఏకాది సంస్థ ఎంటీ వేణుగోపాల్ మాట్లాడుతూ రాజమండ్రిలో తొలి ఏకాది లగ్జరీ సిల్వర్ స్టోర్ ప్రారంభించామన్నారు. ఫ్రాంచైజీ నిర్వాహకులు సింధు సహస్ర, కార్తిక్ మాట్లాడారు. సిల్వర్ కలెక్షన్స్ లో ప్యూర్ గోల్డ్ లో ఏ వెరైటీస్ అయితే వస్తాయో అదే వెరైటీలో అంతే ప్రత్యేకమైన ఆభరణాలు తయారు చేయడం ఏకాది సిల్వర్ జ్యువెలరీ ప్రత్యేకత అన్నారు. అతిథులకు కార్తిక్, సింధు సహస్ర, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజు, జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు సాదర స్వాగతం పలికారు. సిటీ రూరల్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి చొల్లిబోయిన వేణు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీగా కోల్లపు శివరామ సుబ్రహ్మణ్యం, పంతం కొండలరావు, చల్లా శంకర్రావు, కోల్ల అచ్యుత రామారావు, ఆకుల శ్రీనివాస్, అశోక్ కుమార్ జైన్, బాలనాగు, బలేష్ గుప్తా, ప్రసాదుల హరనాథ్, బుడ్డిగ శ్రీనివాస్, నందెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను టు బీ హియర్. నాకు రాజమండ్రిలో ఆల్వేస్ ఐ గెట్ లాట్ ఆఫ్ లవ్ ఇన్ రాజమండ్రి. సో పర్సనలీ రాజమండ్రి is my favorite place. Also I'm going to have rose milk after this. Yeah, sugar-free rose milk. You know sugar-free rose milk? No. For them calories are okay. Calories are okay, yeah. So Ekadi store actually చాలా affordable ga prices undi, but it's all real silver and it's looking like proper wedding jewelry. So I think I really have a feeling ఈ బ్రాండ్ చాలా బాగా. ఇట్ ఆల్సో లుక్స్ లైక్ గోల్డ్, సో వై నాట్. పర్సనలీ నాకు చాలా నచ్చింది డిజైన్స్, బికాస్ గాడెస్ డిజైన్స్ ఉంది, సౌత్ ఇండియన్, మోడర్న్, పోల్కి, all kinds of jewelry are here. So నాకు actually quality చాలా నచ్చింది, and this is their first store. I wish them 100 more stores all over India. I think it's great because before Bollywood used to be the main industry, now Tollywood has become like the industry to be a part of. So నాకు actually చాలా proudగా ఉంది because నేను హైదరాబాద్లో పుట్టాను. I'm from Bangalore but I was born in Hyderabad. So I'm very proud that Hyderabad Telugu films are doing so well. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరంతరం ప్రయత్నిస్తేనే మెరుగైన ఫలితాలు, కలెక్టర్ల సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. సీట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లబోయిన వేణు. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో అవినీతిపై విజిలెన్స్ విచారణ, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. అసాంఘిక కార్యకలాపాలపై ఎస్పీకి వినతి పత్రం, స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదిరెడ్డి విజ్ఞప్తి. పుష్కరాల రేవులో శ్రీకృష్ణ స్వామికి అభిషేకం, భక్తులతో విశేషంగా ఆకట్టుకున్న కోలాటం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీ న్యూస్.